ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హైబ్రిడ్ విధానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు కొద్ది రోజుల క్రితం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి ఒక కుటుంబానికి 2.5 లక్షల వరకు వైద్య చికిత్సను ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తారు. 2.5 లక్షలకు పైబడి 25 లక్షల వరకు వైద్య చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేస్తే ఆ మొత్తాన్ని ఆ కంపెనీలకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లకు మినహా రాష్ట్రంలో మిగతా అన్ని కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. పేషెంట్ చేరిన 6 గంటల్లోగా ఆమోదం లభించడంతో పాటు క్లెయిమ్స్ను 15 రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలి. ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు అందిస్తారు. అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం. ప్రజలకు శుభవార్త. ఒక కుటుంబానికి ఏకంగా 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య ఖర్చులకు సాయం అందటం అంటే మనం అమెరికాను తలదన్నినట్టే. అమెరికా పౌరులకు కూడా లేని ఉచిత హెల్త్ కేర్ మన దేశంలో అమలు పరచడం అంటే చాలా గొప్ప విషయంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన హెల్త్ పాలసీ విధానంలో బీమా కంపెనీల ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన మద్దతుదారుల పరిస్థితి మొసలి కన్నీరు కథను గుర్తుకు తెస్తుంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 2 పథకాలు ఎంత లోపభూయిష్టమో అనేదానికి కేసు స్టడీస్గా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల జేబులు నింపటం, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం ఫలితంగా ఆరోగ్యశ్రీ పథకం కోసం పుట్టగొడుగుల్లాగా ఆసుపత్రులు పుట్టుకొస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కోసం ఒక పథకం ప్రకారం కోళ్ల ఫారాలన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు అయ్యాయి. నాణ్యమైన విద్య లేదు. ఫలితంగా డిగ్రీ పట్టాలు ఉన్న ఉద్యోగానికి పనికొచ్చే స్కిల్స్ లేవు. ప్రభుత్వాలు ఉచితం అనే రాజకీయ పదం దేశాన్ని అధోగతి పాలు చేస్తుంది. పథకాలకు ఉచితం అని పేరు పెట్టి రాజకీయ పార్టీలు అనుచిత లబ్ధి పొందుతున్నాయి. రాజకీయ నాయకులు వారి జేబుల్లో నుంచి ఖర్చు పెడితే దాన్ని ఉచితం అనొచ్చు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆనక అవి సరిపోక లక్షల కోట్ల రూపాయల వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రభుత్వ పథకాలకు ఉచితం పేరు పెట్టి రాజకీయంగా అనుచిత లబ్ధి పొందుతున్న పార్టీలను మనం చూస్తున్నాం. అందుకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. అయితే కనీస విద్యా వైద్యం ప్రతి మనిషి ప్రాథమిక హక్కుగా ప్రభుత్వాలు భావించాలి. దానికోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టాలి. అయితే ఉచితం మాటున ఎవరికి దోచిపెడుతున్నారు అన్నది అసలు ప్రశ్న. 2019కి ముందు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా 1000 ఆసుపత్రుల్లోపు ఉండేవి. జగన్ అధికారం చేపట్టిన తర్వాత 2371 ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ ఆసుపత్రులకు అనుమతి ఇవ్వటం అంటే ఏంటి దాని అర్థం? బరితెగింపుకు పరాకాష్ఠకు నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఆ అనుమతులు రద్దు చేసి ప్రజల సంపద కాపాడాలి. ఈ రాష్ట్రంతో పనిలేని వారికి ఇతర రాష్ట్రాల్లో చికిత్సలు ఏంటని ప్రశ్నించేవారు ఉన్నారు. అక్కడైనా ఇక్కడైనా అక్రమార్కులకి కొదవే లేదు. విజయవాడలో ఒక ప్రముఖ ఆసుపత్రి నిర్వాహకం చూద్దాం. గతంలో అనేక అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రి యాజమాన్యంపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవటం, మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతులు కల్పించడం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఆసుపత్రిలో ఒక క్యాత్ ల్యాబ్ ఉంది. రోజుకు ఎన్ని యాంజియోగ్రామ్స్ చేయొచ్చు? ఆ రోగుల్లో ఎంతమందికి స్టెంట్స్ లేదా సర్జరీలు ఒక రోజుకు చేయగలుగుతారు అనే సాంకేతిక లెక్కలతో పని లేకుండా వందల వేల యాంజియోగ్రామ్స్ సర్జరీలు చేసినట్టు అడ్డగోలుగా బిల్లులు సమర్పించడం నిత్యకృత్యమైంది. మెడికల్ ఆడిట్ ఏది? ఒక్క రోజులో 1-2 ఆపరేషన్స్ థియేటర్స్లో ఎంతమందికి చికిత్స చేయటం సాధ్యం అని ఆ లెక్కలు చూస్తే తెలుస్తుంది. మరి పట్టించుకునే నాదుడేడి? విజయవాడ నగరంలో ఆ వైద్యుడు అత్యంత ధనవంతుడు కావటం వింతే ఉంది. అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం గుంటూరులో త్వరలో ప్రారంభించబోయే అతిపెద్ద ఆసుపత్రి అందుకు సజీవ సాక్ష్యం.
గుండె రక్తనాళాల్లో స్టంట్ వేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే మొత్తం కంటే బ్రెయిన్ రక్తనాళాల్లో స్టెంట్కు ఎక్కువ ప్రభుత్వం చెల్లిస్తుంది. భారతదేశ చరిత్రలో బ్రెయిన్ రక్తనాళాల్లో స్టెంట్ మాస్టర్గా ఈ వైద్యుడు రికార్డ్ సృష్టించాడు. గుండె జబ్బుతో వస్తే బ్రెయిన్ ట్రీట్మెంట్ పేరుతో ఎందరి సంసారాలు చల్లారిపోయాయో లెక్కే లేదు. అయితే ఒక సందర్భంలో ఆసుపత్రి యజమాని దొరికాడు. మాఫీ చేసుకోవటానికే మార్గం అవే అక్రమ సొమ్ములతో మాఫీ. ఇంత అరాచకాలకు పాల్పడుతున్న అమాయక జనం దృష్టిలో ఆయన పెద్ద డాక్టర్. ఆ డాక్టర్ దృష్టిలో నేను సమాజానికి సేవ చేస్తున్నాను అనుకోవటం అసలు విషాదం. అక్రమ సొమ్ములతో గుంటూరు చుట్టుపక్కల 100 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయటంలో ఎంచుకున్న మరో మార్గం ఆరోగ్యశ్రీ స్టంట్ నాణ్యత లేనిది. నీకు కావాలంటే ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేస్తాను, దాని స్థానంలో నాణ్యమైన స్టెంట్ వేస్తాను, కాబట్టి అదనంగా చెల్లిస్తే నీ గుండెకు తిరుగులేదు అంటాడు. ఇంకేముంది, రోగి సరే అంటాడు. చివరికి ఆసుపత్రిలో వేసేది ఆరోగ్యశ్రీ స్టెంటే. ఏ స్టంట్ వేశారని రోగి కుటుంబ సభ్యులకు ఎలా తెలుస్తుంది? అసలు అవసరం లేకపోయినా అనేక వేల శస్త్రచికిత్సలు చేయటంలో చెయ్యి తిరిగిన అక్రమాల అడ్డ ఆ ఆసుపత్రి. ఈయన గారు కూడా గుంటూరులో పేరు మోసిన వైద్యుడు కావటం విశేషం. రాజమండ్రిలో మరొక నికృష్టుడు గుండె జబ్బు అని వస్తే కిడ్నీ దగ్గర స్టంట్ మాస్టర్గా పేరు గటించాడు. దొరికాడు, అయినా ఫీల్డ్లో కొనసాగుతూనే ఉన్నాడు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. విద్యా వైద్యంలో ప్రభుత్వ సాయం ఎవరికి చేయాలి? నిరుపేదలు, పేదలు, దిగువ ఎగువ మధ్యతరగతి వర్గాలకు చేయాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూతన ఆరోగ్యశ్రీ ద్వారా 5 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది అని ప్రకటించింది. ఆర్థిక స్తోమత ఉన్నవారికి ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి? మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? అప్పుల కుప్ప. మరి ఈ పాలసీలు ఏంటి? రాజకీయ పార్టీలకు కావాల్సింది ఒక పథకం ద్వారా ఎక్కువ మందిని కవర్ చేయగలిగితే వారికి అది రాజకీయ లబ్ధి. మనలాంటి వారి ఆలోచనలో ఏంటి? ఎవరికి అవసరం, ఎవరు నిజమైన పేదలు వారికి మాత్రమే సాయం దక్కాలి. సొంత కారు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కింద భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY లబ్ధిదారులు కావాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, లేదా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ SECC 2011 లెక్కల ప్రకారం అర్హతను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు లింకు కారణంగా తెల్ల రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఫలితంగా రేషన్ బియ్యం అవి ఎంతమంది తింటున్నారో 10 రూపాయలకి అమ్ముకునేవారు కొందరైతే డీలర్లు గోడౌన్స్ ద్వారా నేరుగా బియ్యం స్మగ్లింగ్ మాఫియా వార్తలు చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 80% ఎమ్మెల్యేల అక్రమ బియ్యం మామూళ్ళు నెలకు 25 లక్షల పైగానే సొమ్ము చేసుకుంటున్నారు. సరే, అసలు విషయానికి వద్దాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ద్వారా దేశంలో 55 కోట్ల మందికి మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అజయ్ బసుదేవ్ బోస్ అనే సామాజిక కార్యకర్త ఈ సంవత్సరం RTI యాక్ట్ ద్వారా PMJAY కింద ఇప్పటి వరకు ఎంత పెండింగ్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి అనే సమాచారం బయటకు తీశాడు. అక్షరాల 1,21,000 కోట్లు. మీరు విన్నది నిజమే, 1,21,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి PMJAYకి కేటాయించిన సొమ్ము 9,406 కోట్లు. మరి ఈ పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రకరకాల మార్గాల్లో చేసిన మొత్తం అప్పు సుమారు 200 లక్షల కోట్లు. ఎంత? 200 లక్షల కోట్లు. అందులో గత కేంద్ర ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పు సుమారు 50 లక్షల కోట్లు. అయితే ఒక్క మోడీజీ మాత్రం 150 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇక రాష్ట్రాలు చేసిన అప్పులు దీనికి అదనం. 1978లో తరిమిన నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే విశ్లేషణ దేశంలో సంచలనమైంది. ఇప్పుడు అలా విశ్లేషించేవారు లేరు. ఒకవేళ ఎవరైనా గొంతు చించుకున్న పత్రికలు, ప్రసార మాధ్యమాలు పట్టించుకోవు. పూర్వం పత్రికలు వార్తలను ప్రచురించి పత్రికలను అమ్ముకునేవారు. నేడు పత్రికలను ముందే అమ్మేసుకుని వారికి కావలసిన వార్తలను ప్రచురిస్తున్నారు. దేశం, రాష్ట్రాలు అప్పుల కుప్ప మీద కూర్చుని ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయకుండా రాజకీయ అనుచిత ఉచితాల పేరుతో
ప్రైవేటు సంస్థలకు నిధుల వరద పారిస్తే ఏమవుతుంది? అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే కదా. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం 2014 నుంచి 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు 5,177 కోట్లు. జగన్ ప్రభుత్వంలో 2023 నాటికే 8,610 కోట్లు ఖర్చు చేసింది. దిగిపోయే సంవత్సరం 2,000 కోట్ల పెండింగ్ బిల్లుల అప్పు కుప్ప పెట్టి వైసీపీ ఇంటికి పోయింది. ఆరోగ్యశ్రీ పథకం 100% కొనసాగించాల్సిన గొప్ప పథకం. అయితే ఎంత మూల్యానికి? ఈ పథకం దుర్వినియోగం అవుతుందనే డేటా ఆధారిత విశ్లేషణ ఇప్పటివరకు జరిగిందా? దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి భారీ డేటా డంప్ అందుబాటులో ఉంది కదా. తెలంగాణలో గత 2 ఏళ్లలో 11 లక్షల మందికి చికిత్స అందిస్తే అందులో కిడ్నీ సంబంధిత కేసులు 2 లక్షలు. క్యాన్సర్ రోగులు కూడా దాదాపు 2 లక్షల డేటాను పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు విశ్లేషిస్తున్నాయా? అవసరం లేని శస్త్రచికిత్సలు చేయటం, ఉదాహరణకు హిస్టరెక్టమీ. జాతీయ డేటా అధ్యయనాల ప్రకారం ఏపీలో సుమారు 8.7 నుంచి 9%, తెలంగాణలో 7.7 నుంచి 8% మందికి. 15 నుంచి 49 వయసు మహిళల్లో హిస్టరెక్టమీ ప్రావిలెన్స్ దేశ సగటు 3% కంటే 2 ఎక్కువ. 45 సంవత్సరాలు పైబడిన స్త్రీలు ఏపీలో 20% పైగా ప్రావిలెన్స్ రిపోర్ట్స్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికంగా జరుగుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఫోర్జీ డాక్యుమెంట్స్, డూప్లికేట్ రిపోర్ట్స్ కొదవే లేదు. హైదరాబాద్లో ఒక ఆసుపత్రి న్యూబోర్న్ ఎక్స్రేను చాలామంది రోగులకు ఉపయోగించి ఆరోగ్యశ్రీ రీఎంబర్స్మెంట్ ఉదంతం 2018లో వెలుగు చూసింది. ఆరోగ్యశ్రీలో తప్పు చేస్తే శిక్షలు ఉన్నప్పటికీ ఏ ఆసుపత్రి యాజమాన్యానికైనా శిక్ష పడినట్టు మీకు తెలుసా? 2 రాష్ట్రాల్లో డీలిస్ట్, సస్పెండ్ చేసిన ఆసుపత్రులు తిరిగి ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోకి ఎలా వస్తున్నాయి? కేంద్ర ఆడిట్ సంస్థ సిఏజీ పిఎంజేవై పైన, రాష్ట్రాల ఆధ్వర్యంలో పథకాల అవకతవకలపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయా? అసలు ఆరోగ్యశ్రీ పథకంలో మెడికల్ ఆడిట్ ఎందుకు నిర్వహించడం లేదు? ఫలానా ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిజంగా జరిగిందా లేదా అనే తనిఖీ వ్యవస్థ ఎందుకు లేదు? భారతదేశంలో ఆసుపత్రుల ప్రామాణిక నాణ్యత కోసం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ సంస్థ దేశంలో ఆసుపత్రుల ప్రమాణాలను నిర్ధారిస్తుంది. అటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ లాంటి పథకాల అమలు లాంటి కఠినమైన నిబంధనలు ఎందుకు లేవు? ఆరోగ్యశ్రీ పథకం కోసం పుట్టగొడుగుల్లాగా ఆసుపత్రులు పుట్టుకొస్తూనే ఉన్నాయి కదా. ఆరోగ్యశ్రీ పథకంపై పెద్ద చర్చ జరిగి తీరాలి. ఈ పథకం నిజంగా పేదలకు వరమేనా? తప్పుడు పనులు చేయని ఆసుపత్రులపై భారంగా మారిందా? ప్రజల పన్నుల సొమ్ము, ప్రజాధనం రాబందుల పాలు కాకుండా ప్రభుత్వాలు అడ్డుకోలేవా? నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆధ్వర్యంలో స్టెంట్ ధరలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం వాటి ధరను ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం ప్రకారం పెంచడానికి అనుమతిచ్చింది. అదే ఇన్ఫ్లేషన్ ధరలు సర్వీస్ ప్రొవైడర్స్కు ఎందుకు కల్పించడం లేదు? అంటే అక్కడ ఫార్మా లాబియింగ్ కారణం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అతి ముఖ్యమైన శాఖల్లో వైద్య ఆరోగ్య శాఖ ఒకటి. భారతదేశంలో మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 23,581. వీటితో పాటు మరో 22 కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఎయిమ్స్ లాంటి ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయి. 165 ఈఎస్ఐ ఆసుపత్రులు, 150 మిలిటరీ ఆసుపత్రులు, 150 పైగా రైల్వే ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు అనుమతిస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక పెద్ద శాఖ ఆరోగ్య శాఖ. దాంట్లో కేవలం ఒక స్కీమ్ ఆరోగ్యశ్రీ. అంటే ఆరోగ్య శాఖలో ఒక పథకాన్ని స్వయంగా ఆ శాఖ నిర్వహించలేని పరిస్థితి అన్నమాట. వేల లక్షల కోట్ల సొమ్ము ప్రైవేటు ఆసుపత్రులు పాలు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్ది శాశ్వత హెల్త్ కేర్ ఇన్ఫ్రా నిర్మించకుండా ఎంతకాలం ఇలా ప్రైవేటు ఆసుపత్రుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా లాంటి దేశాల్లో ప్రజలు ఉచితంగా వైద్యం పొందేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే. అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో ఏమాత్రం తేడా లేదు అని. ఆసుపత్రులే కాదు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా ప్రైవేటుకు ధీటుగానే అక్కడ పోటీ పడతాయి. వాస్తవానికి ఆయా దేశాల్లో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులే అత్యంత ప్రతిభ కనబరుస్తారు.
అక్కడ ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోగలిగిన ధనికులు, ప్రైవేటు స్కూలుకు తమ పిల్లలను పంపించాలంటే అక్కడి వారు ధనవంతులైతే మాత్రమే పంపగలుగుతారు. బెస్ట్ రిజల్ట్స్ మాత్రం ప్రభుత్వ బడి విద్యార్థులే సాధించడం విశేషం. సరే, ఆరోగ్యశ్రీలో ప్రైవేటు ఆసుపత్రుల బాధలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలు నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు తీసుకున్నారు? చికిత్సలో పాటించాల్సిన ప్రోటోకాల్స్ ఎలా నిర్ధారించారు? పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి సరిపడా బడ్జెట్ ప్రభుత్వం వద్ద ఉందా? ఒకవేళ ఉంటే బిల్లులు ఏకకాలంలో ఎందుకు క్లియర్ చేయటం లేదు? ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందుగానే ప్రీమియం చెల్లించగలిగే ప్రభుత్వాలు ఆసుపత్రుల పెండింగ్ బిల్లులు ఎందుకు తీర్చలేకపోతుంది? ఉచిత వైద్యం ఒక మాయ. ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా అందరికీ పూర్తిగా ఉచిత వైద్యం ఇవ్వలేదు. ఈ వాస్తవాన్ని దాచి ప్రజలను వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటంలో ప్రోత్సాహం ఇవ్వటం లేదు అనే దానికి నిదర్శనం ఏపీలో 90% కుటుంబాలకు హెల్త్ కార్డు ఉండటం వల్ల 30% బెడ్స్ నిబంధన నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే ఆసుపత్రుల నిర్వహణ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ప్రోటోకాల్స్ లేకుండా, పూర్తి స్థాయి ఖర్చుల వివరాలతో పని లేకుండా, లెక్కలు లేకుండా, చికిత్స ప్యాకేజీ రేట్లు పెంచకుండా, 2 సార్లు సమీక్షలు జరిపి ఇన్ఫ్లేషన్ ప్రకారం 30-40% పెంపు సిఫార్సు నేటికి ఎందుకు అమలు కాలేదు అంటే ఏంటి అర్థం? ఉదాహరణకు ఒక చికిత్సకు అయ్యే ఖర్చు 10 రూపాయలు అనుకుంటే ప్రభుత్వం 6 రూపాయలు 7 రూపాయలు చెల్లిస్తే ఆసుపత్రులు నష్టాలను భరిస్తాయా? అడ్డదారులు తక్కువా? ఆసుపత్రుల అడ్డదారులకు అదనంగా ఆరోగ్యశ్రీ విభాగంలో సిబ్బంది అవినీతి అనకొండలు అనటానికి ఒక ఉదాహరణ చెబుతా. నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఒక సంస్థ విశాఖపట్నానికి సమీపంలో నిరుపేదలకు, వికలాంగులకు ఉచిత వైద్యం చేయించడానికి ఒక మహనీయుడు ఒక ట్రస్ట్ పెట్టి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత జగన్ జమానాలో ఆరోగ్యశ్రీకి దరఖాస్తు పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వటానికి లక్షల్లో లంచాలు అడిగారు. నాడు నేడు అదే పరిస్థితి, అదే రాబందుల రాజ్యం, వీరభోజ్యం. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల సంగతి సరే. ఈ దేశంలో అవినీతికి గుడి బడి ఆసుపత్రి కాదేది అనర్హం. ఒకే విధమైన చికిత్సలో ప్రభుత్వం వివక్షకు ఎందుకు పాల్పడుతుంది? ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కి 21% పెంపు కొనసాగిస్తూ, ఎన్ఏబిహెచ్కి 11% ఇన్సెంటివ్స్ ఇస్తూ ఆరోగ్యశ్రీ వైద్య సేవను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అధికారిక లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం 100% దాటినా కూడా 15% పెంపు తప్ప ఒక్క అడుగు ముందుకు పడకపోవటం విచారకరం. అధికార వర్గాలకు వేరే రేట్లు అమలు చేస్తున్నారా? బ్యూరోక్రాట్లు, జడ్జెస్, రాజకీయ నాయకుల వైద్య ఖర్చులు ఇదే రేట్లకు రీఎంబర్స్మెంట్ అవుతున్నాయా? లేక వేరే రకాల ప్యాకేజీలు పొందుతున్నారా? ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO స్థానంలో స్థిరత్వం లేదు. ఐఏఎస్ అధికారులకు ఇది ఒక ట్రైనింగ్ ఫీల్డ్గా మారింది. స్టేక్ హోల్డర్స్తో మీటింగ్స్ జరపకపోవటం, నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవటం అంటే ఇది ఒక భాగస్వామ్య మోడల్గా కాకుండా డిక్టేటర్ మోడల్ అమలు చేస్తున్నారని ఆసుపత్రులు విమర్శిస్తున్నాయి. సమగ్రంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రివ్యూ చేయాలి. బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉత్తమమైన ఆరోగ్య సేవలు అందించేలా ప్రభుత్వాలు నడుం బిగించాలి. ఆరోగ్యశ్రీ పథకంలో అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కారాలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి. దానికి కావాల్సింది ఒక్కటే, రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రపంచ స్థాయి హెల్త్ కేర్ స్థాయికి చేర్చటం అసాధ్యమేమీ కాదు. ఆరోగ్యశ్రీని నిజంగా పేదలకు వరంగా ఉండాలి అంటే క్లెయిములపై రిస్క్ స్కోర్ ఎనలిటిక్స్, టైమ్ బాండ్ పేమెంట్స్, ఓపెన్ డేటా డాష్బోర్డ్, కఠిన మెడికల్ ఆడిట్స్పై తక్షణం దృష్టి పెట్టడం అవసరం. లేకపోతే అనవసర శస్త్రచికిత్సలు, డూప్లికేట్ ఇన్వెస్టిగేషన్స్, ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతల బెదిరింపుల డ్రామాలు మళ్ళీ నిత్యకృత్యం అవుతూనే ఉంటాయి.